హలో ఫ్రెండ్స్, ఇదిగోండి వర్షం పడేటట్టుంది. స్టార్ట్ అయింది. బచ్చల కూరకు వస్తున్నాను ఈరోజు. లీవ్స్ పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి, లేతగా ఉంది. బంతి ఫ్లవర్ ఇప్పుతుంది. ఇవి కొమ్మలతోనే పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఈ బౌల్లోకి వస్తున్నాను. బచ్చల కూర రెడీ అయింది. ఇటువైపు వచ్చింది ఎక్కువగా, కింద కోసేస్తున్నాను. కోస్తున్న కొద్దీ చాలా బాగా వస్తుంది. లేతగా ఉందని కోసేస్తున్నాను. వర్షం పడుతుంది, మళ్ళీ మట్టి మట్టి అయిపోతుంది. కింద లీవ్స్ కొయ్యిపోతే ఇసుక మొత్తం వచ్చేస్తుంది, అందుకని కొన్ని కోసేస్తున్నాను. పక్కన ఒక మందారం మొక్క తెల్లగా వచ్చింది. దాని అంతా చిన్న చిన్న పురుగుల్లాగా మొత్తం కొట్టేసేసాను. మొత్తం రూట్స్తో సహా తీసేసాను దాన్ని. నెక్స్ట్ ఇంకో ఫ్లవర్ ప్లాంట్ ఏమన్నా పెడతాను. ప్రస్తుతానికి అక్కడ మిర్చి మొక్క పెట్టాను. వర్షం పడుతుంది కదా, బాగానే ఉంది. అదే ఇంకా వడిలిపోలేదు. పక్కన తెల్ల పువ్వులకి అయితే అసలు ఏ ఫంగస్ రావట్లేదు. అది మట్టికి చాలా బాగుంది, అందుకే దాన్ని ఉంచేసాను. తెల్ల పువ్వుల మొక్క కూడా కింద చాలా వరకు లాగేశాను. చిన్న చిన్న కాకర మొక్కలు, చిక్కుడు మొక్కలు ఇంక ఇప్పుడు ఉన్నా కానీ వర్షానికి బాగా అల్లుకుంటే ఆ లీవ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి గుబురుగా. కానీ వర్షానికి అయితే కాయలు ఎక్కువ నిలవు. చిక్కుడు అయితే ఎప్పుడైనా వస్తాయి, అందుకని చిక్కుడు చెట్లు కూడా లాగేశాను. ఆ తెల్ల ఫ్లవర్స్ కూడా ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వస్తాయిలే అని కింద మొత్తం తీసేసాను. కొన్ని ఫ్లవర్సే వస్తున్నాయి, వైట్ ఫ్లవర్స్, కానీ పెద్దగా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకండి ఇటువైపుకి వస్తున్నాను. పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. ఈ పింక్ బచ్చలు, ఇది పక్కనే వైట్ బచ్చలు కూడా ఉంది. ఎందుకండి గోరింటాకు మొక్క ఉండకూడదు అంటారు కదా ఇంటి దగ్గర, అందుకే పెట్టలేదు. అవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, సీడ్స్ వేసినా వస్తాయి. ఎందుకండి ఇటువైపు కూడా తీస్తున్నాను. ఇవి కొమ్మలు పెడితే రావు, గింజలు వేస్తే వచ్చేస్తాయి. ఊరిని అలా జల్లేసినా చాలా ఈజీగా వస్తాయి. సమ్మర్లోనే వచ్చింది ఈ మొక్క, బాగా ఎండల టైంలోనే వచ్చింది. సీడ్స్ వేశాను నేను ఎప్పుడో, ఎండల టైంలో వాటర్ బాగా పోసాను. ఇంకా అవే పడి వచ్చేసింది మొక్కలు. చాలా బాగా 3 మొక్కలు వచ్చేసినాయి. ఒకటేమో వైట్ బచ్చలి, అది కూడా వేసాను కొన్ని సీడ్స్, ఒకటి వచ్చింది. ఇవే ఎక్కువ వచ్చినాయి. ఈ బచ్చలే టెర్రస్ పైన బాగా వచ్చింది. దాని సీడ్స్ ఇక్కడ వచ్చినాయి, కానీ టెర్రస్ పైన అస్సలు రాలేదు పింక్ బచ్చలి. కానీ వైట్ బచ్చలు వచ్చింది పైన, గ్రో బ్యాగ్లో వచ్చింది. దానిపైన చిగురు టిప్ తీసేసాను, ఒకటే మొక్క వచ్చిందని. సైడ్కి కొన్ని వచ్చినాయి, అది బాగా ఎదుగుతుంది. ఇంకొన్ని ఇటువైపు ఉన్నాయి. ఈ పక్కన ఫ్లవర్ ప్లాంట్ కూడా చిన్న కొమ్మాను, అది బంతి మొక్కలాగే పెట్టాను. చాలా బాగా వచ్చింది, డైలీ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంక ఇప్పుడు ఏవైనా సరే కొమ్మలు పెట్టినా 80% కంపల్సరీగా వచ్చేస్తాయి. కొంచెం స్లీపింగ్ లైన్లో పెట్టాలి, ఇట్లా పక్కకి పెట్టాలి, రూట్స్ వస్తాయి. స్ట్రైట్గా పెడితే ఎక్కువ రావు, కొంచెం లోపలికి పెట్టాలి. పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఇంకా బాగా వస్తాయి లేత కొమ్మల కన్నా. ఎందుకంటే ఇటువైపుగా వస్తున్నాను. గన్నేరు కూడా పెట్టచ్చు, చిన్న కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. వాటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఏవైనా వచ్చేస్తాయి వర్షాలకి. ఏదైనా ఫ్లవర్ ప్లాంట్ పెడదామని ఇంకా తీసేసాను. ముద్ద మందారం మొక్క, మందారం చెట్లకి చాలా బాగా వస్తున్నాయి. ఓన్లీ మందారం మొక్కలకి బాగా వస్తుంది ఫంగస్, అందుకే లాగేసేసాను. మొత్తం రూట్స్తో సహా తీసేసాను కొట్టేసి. ఇంకా వేరే మొక్కలకు వస్తుందని ఆ ఫంగస్ మొత్తం ఎడంగా వేసేసాను. ఇంకా ఇక్కడ చిగురు కూడా లాగేసాను, మళ్ళీ వస్తాయి స్టెమ్స్. ఈ చిగురుని కూడా సన్నగా కట్ చేసి యూజ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇటువైపు ఉన్నాయి కొన్ని. ఇక్కడ ఒక చిన్న స్టిక్ పెట్టాను సపోర్ట్గా, కింద పడిపోకుండా. అది పెట్టడం వల్ల ఇంత బాగా వస్తుంది, కొంచెం మట్టి అవ్వకుండా వస్తుంది. ఈ బంతి మొక్కలు ఇంకా కొంచెం ఎదిగితే మొత్తం ఇదంతా బంతి మొక్కలే పెట్టేస్తాను. ఈ ఖాళీ అంతా. ఇక్కడ కొత్తిమీర వేసాను, లైట్గా వచ్చేస్తుంది.
ఇటువైపు ఏమో పింక్ తోటకూర గింజలు వేసాను. అది వేసినాక నెక్స్ట్ డేనే ఫుల్గా వర్షం పడింది. అవి ఎలా వస్తాయో చూడాలి. కొత్తిమీర అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడో వేసాను ఎండల టైంలో. అదిగోండి లైట్గా స్టార్ట్ అవుతుంది. బంతినారు పోసాను, అది ఇంకా రాలేదు. ఆ బంతినారులో కూడా ఏ పడితే వేస్తే సరిగా రావు. డార్క్గా బ్లాక్గా ఉంటాయి కదా ఫ్లవర్స్, ఇట్లా ఓపెన్ చేయగానే అవి వేస్తేనే వస్తాయి. లేత పువ్వులు వేస్తే అంతేం రావు, వేస్ట్. ముదిరిన ఫ్లవర్ని ఇలా ఓపెన్ చేసేసేసి లైట్గా ఇసుక కానీ మట్టి కానీ వేసేస్తే వచ్చేస్తుంది. వాటర్ చల్లాలి కంపల్సరీగా, డ్రై అవ్వకుండా. ఇదిగోండి మిర్చి మొక్క స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్. మందార మొక్క లాగేసి దాని స్థానంలో ఈ మిర్చి మొక్క పెట్టాను. ఇదిగోండి వైట్ పచ్చలి. మందార మొక్క సపోర్ట్గా ఉండేది, అవన్నీ లాగేసాను కదా. దీనికి పాపం ఏం సపోర్ట్ ఇవ్వలేదు, స్టిక్ ఏమి. ఇది ఇలా పింక్ పచ్చలి మొక్కనే సపోర్ట్ చేసుకుంది. అలా ఉంది, దానికి కూడా ఏదైనా సపోర్ట్ ఇస్తాను. దీని లోపల పల్లి మొక్క వచ్చింది, బాగా ఎదిగింది. ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పల్లీలు కూడా వేసేసాను, ఇంకా వర్షాలు వస్తున్నాయిగా. కంపల్సరీగా వాటర్కి ఎక్కువ వాటర్ ఏం అక్కర్లేదు, పోయిపోయినా వచ్చేస్తాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేస్తున్నాను. కరివేపాకు మొక్క మట్టుకి ఎందుకు అది బాగా హైట్ రావట్లేదు, ఎప్పుడు అలాగే ఉంటుంది ఎంత కోసినా కానీ. అది చానాళ్ళ నుంచి ఉంది, అది ఎందుకని కరివేపాకు మొక్క ఎదగట్లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చుట్టూ మట్టి అంతా కిలికేసాను. అలా నా రూట్స్ కొంచెం హెయిర్ వెళ్ళి బాగా వస్తుందేమోనని చుట్టూ రౌండ్గా కిలికేసాను. కొంచెం పసుపులు ఎరువు కూడా వేసాను, వస్తుందేమో చూడాలి. అదిగోండి కరివేపాకు మొక్క. టెర్రస్ పైన కూడా ఉంది. నేను పార్క్ వెళ్ళినప్పుడు చిన్న మొక్క తెచ్చిపెట్టాను. ఇందులో ఇక్కడ ఉన్నాయి కొన్ని లీవ్స్, ఇవి కూడా తీసేస్తున్నాను. ఇక్కడ తోటకూర వచ్చింది లైట్గా, దాన్ని కొమ్మని తీసేసాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం వేసే కన్నా ఇలా కొమ్మలతో తుంపేస్తే మళ్ళీ అవి వచ్చాయి, ఎక్కువ స్టెమ్స్ వస్తాయి, బాగుంటుంది లేతగా. ఇదే ఈజీగా కూడా ఉంటుంది. తోటకూరని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. స్టార్టింగ్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాటర్ పోయింగ్ పడిపోతాయి, చాలా కేర్ తీసుకోవాలి. అదే ఇలా అయితే ఒక 4 మొక్కలు ఉన్నా చాలు, చాలా బాగా వస్తుంది. ఈ కొమ్మకున్నాయి ఇంకా లీవ్స్ ఎక్కువగా, ఇవి కూడా తీసేస్తున్నాను. వైట్ పచ్చలి పింక్ పచ్చలి మొత్తం మిక్స్ అయిపోయింది ప్లాంట్. దానికి సపోర్ట్ లేకపోయేసరికి కాకర మొక్కలు కూడా లాగేసేసాను. చిక్కుడు ఆగస్టులో పెట్టాలి, ఇంక ఇప్పుడు వర్షానికి లీవ్స్ బాగా వచ్చి ఎదిగిపోతున్నాయని లాగేసేసాను. అవి కూడా ఒక మొక్క ఉన్నట్టుంది, కొన్ని తీసేసాను. బచ్చల మట్టి చాలా బాగా ఎదిగింది, దొడ్డుగా కూడా వచ్చింది ప్లాంట్. అక్కడ ఒక మొక్క ఉంది కదా, అది నిత్యమల్లి. ఏ రోజుల్లో పడ్డా ఫ్లవర్స్ వస్తాయి, ఆరెంజ్ ఫ్లవర్స్. లక్ష్మీదేవికి ఇష్టం ఆ ఫ్లవర్స్. సీడ్ వేసాను, మొక్క వచ్చింది. అది ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇటు వైపు కోసేస్తున్నాను. ఈ బచ్చలి మనం కోస్తున్న కొద్దీ చాలా బాగా వస్తుంది, వీక్లీ కోస్తున్నాను నేను. ఒక మొక్కన్నా చాలు, ఇది ఆకుకూర వస్తుంది, కొనకుండా సరిపోతుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నాను. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఏమన్నా ఫ్లవర్ ప్లాంట్స్ పెడదామని ఇంకా అవన్నీ లాగేసేసాను. చెత్తగా ఉంచాను, ఎప్పుడు మొక్కలతోనే ఉంటూ ఉంటాను. ఎక్కడ ఏ చెత్త వచ్చినా, ఏ కలుపు మొక్కలు వచ్చినా లాగేస్తూనే ఉంటాను. ఆటోమేటిక్ వెళ్ళిపోయిద్ది చెయ్యి, అందుకే ఏం చెత్తగా ఉండదు, నీట్గా ఉంటుంది. టెర్రస్ పైన కూడా అంతేను. ఎక్కువ కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేస్తాను కదా, ఇంకా అందువల్ల కలుపు మొక్కలు కూడా అసలు ఏం రావు. కిచెన్ వేస్ట్ వేయటం వల్ల ఆ బెనిఫిట్ ఉండిద్ది. వేస్ట్ మొక్కలు ఏం రావు. కలుపు తీయాలి, ఇంకా పిచ్చి మొక్కలు వచ్చినాయి లాగేయాలి, అలా ఏమి ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. మొక్కలు కూడా చాలా బాగా వస్తాయి కిచెన్ వేస్ట్లో. 1 మంత్ అలా వదిలేసేయాలి, లైట్గా మట్టేసేసి కప్పేసేయాలి, బాగా రెడీ అయ్యిద్ది. నేను సమ్మర్లోనే రెడీ చేశాను. ఇప్పుడు వర్షాలు అప్పుడు పురుగులు వస్తాయని ఇప్పుడు చేయను నేను.
పచ్చి అస్సలు వేయను, పురుగులు వచ్చేస్తాయి. బాగా డ్రై అయినాక వేస్తాను, ఎండబెట్టేసేస్తాను. సమ్మర్లోనే రెడీ చేస్తాను ఓన్లీ కంపోస్టు. వీటికి కూడా కొద్దిగా వేస్తూనే ఉంటాను. చాలా వచ్చింది. ఈ బౌల్ నిండిపోయింది. ఇంక ఇటువైపు కొన్ని కొమ్మకు ఉన్నాయి, కోసేస్తున్నా లీవ్స్. టమాటా సీడ్స్ కూడా వేశాను, కొనుక్కొచ్చి మరీ వేశాను. లాస్ట్ ఇయర్ కొనలేదు, ఇంట్లో యూజ్ చేసే వేసేసాను పచ్చివి. ఈ సంవత్సరం ఎలా వస్తాయో చూడాలి. కొంచెం మొక్కలు కూడా ఎదిగినాయి, టమాటా మొక్కలు టెర్రస్ పైన ఉన్నాయి. ఇలా సీడ్ వేస్తే బాగా వస్తాయేమని వేశాను పచ్చి వాటికన్నా. ఎందుకండి బౌల్ నిండిపోయింది. కొద్దిగా తోటకూర కూడా వచ్చింది, కింద పడిపోయినాయి లీవ్స్. ఈ బౌల్ డీమార్ట్లో తీసుకున్నాను. ఇలా డైరెక్ట్ కడిగేయచ్చు, ఇసుక కూడా కిందకి వెళ్ళిపోతుంది. హోల్స్ ఉంది. ఎందుకండి ఇది కూడా మొత్తం కింద లాగేసాను, కానీ దీనికి మటుకు ఏ ఫంగస్ రావట్లేదు, నీట్గా ఉంది. అందుకే ఉంచుకున్నాను ఈ ఫ్లవర్ ప్లాంట్. కొన్ని వచ్చినాయి, ఇవ్వండి ఫ్లవర్స్ చాలా వచ్చింది బచ్చలి. ఎందుకండి ఆకుకూర చాలా బాగా వచ్చింది. కొంచెం మట్టిగా ఉంది, ఈ బౌల్లోని కడిగేస్తాను. అందుకండి హోల్స్ ఉంది. మందారం ఫ్లవర్ బాగుంది కదా. ఎందుకండి బంతి పువ్వు విప్పుతుంది, చిన్న మొక్కకి స్టార్ట్ అయింది. నేను చిన్న మొగ్గలు ఉన్నప్పుడు ఇలా కొమ్మలు తీసి పెట్టాను, బాగా వస్తున్నాయి. ఎందుకండి ఇక్కడ పాలకూర, మెంతికూర వేశాను. వర్షానికి అంత బాగా రాలేదు, ఈసారి తీసేస్తున్నాను. కొంచెం ప్లేస్ వస్తుంది కదా, వాటిల్లో మళ్ళీ ఏమైనా వేద్దామని లాగేస్తున్నాను. మెంతికూర తీస్తున్నాను. ఈసారి వర్షాలకు రాలేదు, మొత్తం పోయింది మెంతికూర అంతా. ఎప్పుడు మెంతికూర వేసినా చాలా ఒత్తుగా బాగా వచ్చేది. ఈ వర్షాలు అప్పుడు ఇలాగే ఆకుకూరలతో ఇబ్బంది అవుతుంది. వర్షాలు లేకుండా సైడ్కి పెట్టుకుని వేసుకోవాలి వర్షాల టైంలో. ఇదిగోండి కొన్ని ప్లాంట్స్, అరటి ప్లాంట్స్ ఇవి, అరటి మొక్కలు. ఇదిగోండి అరటి పువ్వు. ఇక్కడైతే అరటికాయలు కూడా వచ్చినాయి పక్కన. బనానాస్ రెడీ అయినాయి పక్కన. ఈ పక్క కొమ్మకు వచ్చినాయి. ఇక్కడేమో ఫ్లవరు, ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కదా. ఇదిగోండి ఇటువైపు చూపిస్తున్నాను. ఇక్కడైతే అరటి గెల్లే వచ్చేసింది. వాటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి బనానాస్ రెడీ అయినాయి, 2 అయితే పండినాయి కూడా. ఇదిగోండి ఇదంతా అరటి మొక్కలేను. ఇంత బాగా వచ్చింది కదా. కింద కట్ చేసేసినాక ఇవి ఉన్నవి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, అన్నీ ఒకే చోట వచ్చినాయి. బాగున్నాయని తీసాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.